హలో హాయ్ అండి అందరికీ. మన సంస్కృతి బై గిరిజ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి వర్షాలకి చల్లగా ఉంది కదా, మంచి కలర్ వచ్చినాయండి మొగ్గలు మాత్రము. ఫ్లవర్స్ చాలా రెడ్ అంటే వాటి యాజ్ ఇట్ ఈస్ కలర్ మనకు కనపడుతుందనమాట. చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ మాత్రం. ఈ రెడ్ ఫ్లవర్స్ కానీ ఏవైనా సరే చాలా మంచి కలర్ కనబడుతున్నాయి ఈ వర్షాల వల్ల. చూడండి ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట. చాలా బాగుంది కదా. ఇది క్రీపరో తెలియట్లేదు, చెట్టో తెలియట్లేదు, మొక్కో తెలియట్లేదు. ఇట్లా వాలిపోతున్నాయి మొగ్గలు రాగానే. కొని ఇట్లా కట్టి ఉంటే క్రీపర్ అంటే క్రీపర్ కూడా కాదు. మంచిగా చిగుళ్ళు వస్తున్నాయి, మొగ్గలు వస్తున్నాయి. మొక్క మాత్రం ఎక్కువ పెరగట్లేదు, హైట్ రావట్లేదు. ఒక 1/2 మీటర్ 1 ఫీట్ అలా రాగానే మొగ్గలు వచ్చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఈ చెట్టుకి 3 కలర్స్ పూస్తున్నాయండి. మామూలు మొక్క అనుకొని తీసుకొచ్చాను నేను కూడా. ఆ మొక్క పెరిగిన తర్వాత అది చూడండి ఎల్లో కనబడుతుంది. ఎల్లో మల్టీ కలర్, ఎల్లో డామినేషను, ఇంకొకటి ఆరెంజ్ డామినేషను. ఈ ఎల్లో కూడా అదే చెట్టు అండి, అదిగో చూపిస్తున్నాను చూడండి, అది కూడా అదే చెట్టు. ఒక చెట్టుకి 3 కలర్స్ పూస్తున్నాయి అనమాట. బాగుంది కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ టబ్బుల కాంబినేషన్ చాలా బాగుంది. పింక్, ఆరెంజ్, ఎల్లో 4 కలర్స్ అన్నట్టుగా కనబడుతున్నాయి అనమాట చూస్తానికి మాత్రం. ఆ పింక్ వేరే మొక్క, అదే టబ్బులో వేరే మొక్క పెట్టారనమాట. 2 ప్లాంట్స్ పెట్టాను, రోజ్ ప్లాంట్స్. ఒకటేమో మల్టీ కలర్ ప్లాంట్ వచ్చింది, ఒకటేమో పింక్, కామన్ పింక్ అనమాట. అది చాలా బాగుంది, అది కూడా లైట్ పింక్ లాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో కదా. టబ్బులో మట్టి మాత్రం చాలా కొంచెమే పోస్తున్నానండి. ఇది ఎల్లో అనమాట. ఇది పింక్ వచ్చేసింది. నాకు ఈ వర్షంలో మొక్కలు వెళ్ళి చూడాలి అంటే చాలా ఆనందంగా ఉంది. చూడండి ఎట్లా దగ్గరగా ఉన్నప్పుడు ఆ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా, మంచిగా అనిపిస్తాయి. ఇంకా ఇవి నయమండి, మనం ఎలా చేస్తే అలా చక్కగా పెరుగుతాయి. అన్నీ మంచిగా మనకి గ్లో లాగా, మళ్ళీ కళ్ళకి ఆనందం అనమాట. మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఈ మొక్కలైతే మాత్రము. టెర్రస్లో కానీ ఎక్కడైనా. కాకపోతే టెర్రస్లో ఏంటంటే మనం వెళ్ళి చూస్తేనే, మన ఇంటి పక్కన ప్లేస్ ఉండి ఇంటి ముందు ప్లేస్ ఉందనుకోండి, అక్కడ వేసుకున్నామంటే పర్టికులర్గా మనం ప్రత్యేకంగా వెళ్ళి చూడక్కర్లేదు. నిద్ర లేవటంతోనే, తలుపు తీయటంతోనే మనకి మొక్కలన్నీ కనబడతా ఉంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనమాట. కాబట్టి ఈ మొక్క చూడండి, ఒకటి ఎల్లోది ఎందుకో లైట్గా సన్నగా పురుగు వచ్చేసింది, మొగ్గలు అస్సలే ఇచ్చట్లేదు. అందుకే అది కూడా తీసాను అనమాట, చూపిద్దామన్న ఉద్దేశంతో. మరి అదేంటో నాకైతే అర్థం కాలేదు. చాలా మొగ్గలన్నీ కట్ చేసేసాను. ఇది కొత్త మందారండి. ఇంతకు ముందు ఉండే చాలా పూలు పూసేది. మళ్ళీ మొన్న మొక్కల్లో కూడా ఆ మందార సేమ్ వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇవి కామన్. ఇంకా ఇది వచ్చేసి జామ మొక్క అండి. చూడండి ఇలా వెళ్ళిపోతా ఉంది కెమెరా. వర్షం పడుతున్నట్టు అనిపిస్తుంది, గబగబా తిప్పుతున్నాను అనమాట. ఇది తెల్ల చామంతి చూడండి ఎంత బాగా. నాకైతే అసలు అది ఒక గట్టు మీద చక్కగా అట్లా పూసినట్టు అనిపిస్తుంది అనమాట. ఎక్కడ ఆకులు కనపడకుండా అంత బాగా వచ్చింది తెల్ల చామంతి. కాకపోతే పువ్వులు పెద్దగా రాలేదండి, మరి ప్రాబ్లం ఎక్కడో నాకైతే తెలియదు. మొగ్గలన్నీ ఇచ్చుతున్నాయి కానీ పువ్వులు మాత్రం చాలా చిన్నగా కరెక్ట్గా 1 ఇంచ్ సైజులో వస్తుందన్నమాట పువ్వు అంతా. కొన్ని పూలు పాడైపోతున్నాయి, అవి చూడండి 1 ఇంచ్ సైజులో వస్తున్నాయి. ఇది కాశ్మీరీ గులాబీ అని చెప్పాను కదా, మళ్ళీ ఈరోజు బాగా మొగ్గలు వచ్చేసినాయి. ఇవన్నీ ఎందుకనో గట్టిగా పెరగట్లేదు, సన్నగా కొమ్మలు వస్తున్నాయి, పువ్వులు వస్తున్నాయి, మొక్క పెరగట్లేదు. అంతంతవరకే వస్తున్నాయి, జస్ట్ హాఫ్. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.